ఈ భూమిపైన పుట్టిండే ప్రతి ఒక్కరికి ఒక కులము, ఒక మతం అనేది ఉంది. మన హిందూ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, క్రిస్టియన్ సోదరులైనా కానీ అందరికీ అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క కులమైన, మతమైన ప్రతి ఒక్క మానవుడి దగ్గర కానీ ఒక కులం తిరుగుతూ ఉంటుంది. అది ఏ కులం తెలుసా మీ దగ్గర? మీకు తెలుసా? మీ దగ్గర ఆ కులం ఒకటి తిరుగుతూ ఉంటుంది. అది కులం ఏదో తెలుసా? ఇది డబ్బు కులం. ఈ డబ్బు కులం ఒక మటన్ షాప్లో తీసుకొని పోయి ఇచ్చినామనుకోండి, వాడు మటన్ చేతులతో అంతా పట్టుకొని ఇస్తాడు. అది ఎత్తుకుపోయి మనం కావాల్సింటే మసీదులో కానీ, దర్గాలో కానీ, ఎక్కడైనా కానీ వేస్తాం. మనంటే గిండీలో అంతలా వేస్తూ ఉంటాం. అలాగే మన హిందూ దేవస్థానాల్లో అక్కడ ఇక్కడ అంతా వేస్తుంటారు. కానీ ఒక మనిషి చికెన్ తినేసినాడు, ఒక మనిషి అదేదో కులమోడు వానికి ఇంట్లోకి రానివద్దండి, వాళ్ళు ఇంకో కులమోడు వానికి బయట పెట్టండి. డబ్బుకి కులం లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఈ డబ్బు. ఎవడెవడో ముట్టుకో ఉంటాడు, ఎవడెవడో ఎక్కడెక్కడో చేతులు పట్టుకో ఉంటాడు, ఎవడెవడో ఎంగిల్ పూసింటాడు. దీనికి లేని కులము మనకెందుకు బ్రదర్? మనం ఇక్కడ ఉన్న రోజులు వచ్చిండే సంత చేసుకొని పాపం పుణ్యం చేసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని ఇది కులము మతము అనే అన్నిండే వాళ్ళు ఎవరు ఇక్కడ శాశ్వతం లేరు. ఇదే మనకి శాశ్వతమా? మన మంచితనం, మనం చేసే మంచి పనులే మనకి శాశ్వతం. ఈ డబ్బు ఎప్పుడు శాశ్వతమైంది కాదు, గుర్తుపెట్టుకోండి.